హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అలాగే సుబ్రహ్మణ్య స్వామి కథ గురించి తెలుసుకుందాం. ముందుగా అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి. అయితే సుబ్రహ్మణ్య స్వామి పేరు చాలామంది వినే ఉంటారు. శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అసలు అతను అవతారం ఎందుకు, ఏంటి, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఆయనని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు. కథాక్రమంలో పుత్రుడుగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు. తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కథ. తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి. అతని అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అతన్ని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది. 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఈశ్వర తేజాంశ సంభవన వల్లనే వీడికి మరణం ఉంటుంది అని చెబుతారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రయాణందగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచు షట్కృతిక దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కును చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృతికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు 6 ముఖాలు కలవాడు అగుటు వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని అంటారు. అతడు గౌరీ శంకరుల పుత్రుడు అగుటిచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లు పిలువబడుతున్నాయి. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి రోజు అన్నమాట. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలని ఇచ్చారు. కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనారూఢై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు. సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయి అంటారు. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం, సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయటం కనిపిస్తుంది. తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును కూడా తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి కొన్ని మహిమలు, అసలు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి సర్పరూపం, వీటన్నిటికి కొన్ని ప్రశ్నలకి కారణాలను చూద్దాం. అసలు సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పరూపుడు ఎలా అయ్యాడు, అసలు సర్పాలకు స్వామివారికి సంబంధం ఏమిటి అనేది చూద్దాం.
కుమారస్వామి భార్య శ్రీ వల్లీదేవి ఆదిశేషువుకి మనవరాలు. ఒకసారి కుమారస్వామి నేను మీ మనవరాల్ని కళ్యాణం చేసుకుంటాను అని అడగగా ఆదిశేషువు నువ్వు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయవారి వేషం మాల మీరు ధరించాలి అని బదులిస్తారు. సరే అని కుమారస్వామి అంటారు. వల్లీదేవి కూడా నేను ఆదిశేషువు మనవరాలు, నీ సర్పరూపంలోనే ఉంటాను, మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది. కుమారస్వామి అలా సర్పరూపం వల్లీదేవి కోసం ధరించారు. అలా సర్పాలకి ఆయనకి సంబంధం ఏర్పడింది. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందిన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కోరిక మేరకు భక్తుడి కోరిక మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలసిన దేవాలయం గురించి ఈ వీడియోలో ఒక చిన్న కథను తెలుసుకుందాం. కొండ ప్రాంతంలో కొలువు తీరి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓ భక్తుడికిచ్చిన వరం కోసమే స్వామి ఇక్కడ వల్లీ దేవసేన సమేతంగా వెలిసి దర్శనమిస్తున్నారని చెబుతారు. ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు సొంతమవుతాయని నమ్ముతారు భక్తులు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఆనందగిరి కొండపైన కార్తికేయుడు స్వయంభూగా వెలసిన క్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఊట్లవారిపల్లెలో ఉండే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఓ భక్తుడి కోరిక ఉందని, దాన్ని మరో భక్తుడు నెరవేర్చాడని అంటూ ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాల్యం కొండ అని పిలిచేవారని, క్రమంగా అదే ఆనందగిరిగా మారిందని చెబుతారు. ఈ ప్రాంతంలో నివసించే సిద్ధాచారి అనే భక్తుడికి సంతానం లేకపోవడంతో ఆ దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కొన్నాళ్లకు ఇక్కడికి వచ్చి శివుడిని పూజించాక వాళ్ళకి ఒక అబ్బాయి కలగడంతో పాలవరాయుడు అనే పేరు పెట్టుకున్నారు. అయితే అతడు 11 ఏళ్లకే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఒంటరిగా జీవించడం మొదలుపెట్టాడు. పాలవరాయుడు చివరి దశలో ఉన్నప్పుడు అతడికి స్వామి కలలో కనిపించి ఏదైనా వరం కోరుకోమని అడిగినప్పుడు పాకాలలో వల్లీ దేవసేన సమేతంగా కొలువుదీరమని అభ్యర్థించాడట. దానికి అనుగ్రహించిన స్వామి ఓ భక్తుడే తన ఆలయాన్ని నిర్మిస్తాడని చెప్పి పాలవరాయుడికి ముక్తిని ప్రసాదించాడట. ఇది జరిగిన కొన్నాళ్లకు తీవ్ర కడుపు నొప్పితో బాధపడే మునుస్వామి ఆచారి అనే స్వర్ణకారుడికి స్వామి కలలో కనిపించాడట. పాకాల కొండపైన తన ఉనికిని తెలియచేస్తూ అక్కడున్న తీర్థాన్ని స్వీకరించమని, దానివల్ల అతడి కడుపు నొప్పి నయమవుతుందని, ఆ తరువాత తనకు అక్కడే ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. స్వామి సూచించినట్లుగానే పాకాలకు వచ్చి స్వామిని దర్శించుకుని తీర్థం తీసుకున్నాక అతడి కడుపు నొప్పి తగ్గిపోయిందట. దాంతో మునుస్వామి ఆలయ నిర్మాణం మొదలుపెట్టాడు. ఇది తెలిసి స్థానికులు అతడికి సాయం చేయడంతో ఆలయ నిర్మాణం పూర్తయిందని కథనం. క్రమంగా భక్తులు మరికొందరు దాతలు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ ఆలయానికి వెళ్లేందుకు పెద్ద కొండ అడ్డుగా ఉండడం వల్ల రాకపోకలకు ఒకే మార్గాన్ని వాడాల్సి వచ్చేదట. అది కష్టంగా అనిపించి భక్తులు స్వామిని వేడుకోవడంతో ఓ రోజు పిడుగుపడి కొండ 2గా చీలి మార్గం ఏర్పడిందని చెబుతూ ఉంటారు స్థానికులు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల భక్తుల రాక పెరిగిందట. ఇక్కడ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు షణ్ముఖుడు, శివపార్వతులు, వినాయకుడు, నవగ్రహాలు, నాగాలమ్మ తదితర విగ్రహాలను దర్శించుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల సమీపంలో అంగారక విగ్రహం కూడా ఉంటుంది. నిత్య పూజలు, ఏడాదికొకసారి బ్రహ్మోత్సవాలు జరిగే ఈ ఆలయాన్ని కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు సందర్శించుకోవడం విశేషం. తమ కోర్కెలు నెరవేరినప్పుడల్లా భక్తులు కావిళ్లతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ స్వామిని దర్శించుకుంటే కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయని, ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకునే జంటలకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆలయం తిరుపతికి 43 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తూ ఉంటారు. సో ఇదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహిమ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి డివోషనల్ స్టోరీతో మీ ముందుంటాను.